హలో అజయ్, ఐ నీడ్ టు లీవ్ ఇమీడియట్లీ. అర్జెంట్ ఫైల్స్ ఏమన్నా ఉంటే ఇంటికి పంపించండి. ఓకే? యా. తాతయ్య ఇవ్వండి తాతయ్య. జాన్వి, సార్ నేను మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి సార్. ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. 11 o'clock. ఓకే సార్, ఐ విల్ బి దేర్. ఓకే, పర్ఫెక్ట్ టైమింగ్ బాలా. క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు కాల్ చేశారు. స్పాట్ చూపించడానికి మెల్విన్ రెడీగా ఉన్నాడంట. బట్ ఆన్ వన్ కండిషన్, మీకు సైలెక్స్కి మాత్రమే ఆ ప్లేస్ ఎక్కడో చెప్తాడట. బట్ సార్ బాలా, దేర్ ఈస్ నో టైమ్ టు వేస్ట్. వీ హ్యావ్ టు యాక్ట్ ఇమీడియట్. హలో. ఇంతకాలం నేరస్తుడిగా ముద్ర వేయబడ్డ అతని మానసిక పరిస్థితి బాగోలేదని రుజువైంది. అందుకని నేరస్తుడిగా ప్రభుత్వ మానసిక ఆరోగ్య కేంద్రంలో 1 సంవత్సర కాలం శిక్షతో పాటు ట్రీట్మెంట్ పొందవలెనని కోర్టు ఆదేశించడమైనది. అంతేకాకుండా ప్రజలు ఎన్నో రకాలుగా మాట్లాడినా, నేరస్తుడు నిరపరాధని చెప్పినా నిజం బయటకు తీసుకొచ్చిన కమిషనర్ శ్రీబాల ఏసీపీ సైలెక్స్ ఇబ్రహీంను అభినందించారు. మెల్విన్ లాంటి మనిషిని నేనింతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఎన్ని రోజులు, ఎన్ని ప్రశ్నలు. అయినా ఇంకా నాకు జవాబు దొరకని ప్రశ్న ఒకటి ఉంది. అతను ఎందుకు ఇవన్నీ చేశాడు? కానీ ఒక విషయం నాకు తెలుసు, మెల్విన్ నవ్వు. అన్నింటికీ సమాధానం ఆ నవ్వులోనే ఉంది.